హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఢిల్లీ వేదికగా నిన్న జంతర్ మంతర్లో జరిగిన దీక్ష, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలపై దేశం మొత్తాన్ని ఆకర్షించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. సరే, ఆ సభ సంగతి ఇండియా కూటమికి చెందిన పలు పార్టీలు, ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి సంఘీభావం తెలపడం, ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిది, కార్యకర్తలను ఇట్లా హతమారిస్తే ఎట్లా అని చెప్పి చాలామంది నేతలు మాట్లాడిన సందర్భంలో ముఖ్యంగా కూటమిని లీడ్ చేస్తున్న చంద్రబాబులో ఇప్పుడు పెద్ద ఎత్తున టెన్షన్ నెలకొన్నట్టు కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీలో జగన్ ధర్నా, బాబు భయం అదే. కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలన్నర అవుతోంది. ఇంతలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేపట్టడం చర్చనీయాంశమైంది. వైసీపీ ధర్నాను కూటమి పార్టీలు లైట్గా తీసుకోవచ్చు, కానీ దీనివల్ల నష్టం ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసు. ఇటీవల కాలంలో చంద్రబాబు పదే పదే ఏపీకి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అంటున్నారు. తాజా పరిణామాలతో పారిశ్రామికవేత్తలు మరింత భయపడతారని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. దేశ రాజధాని వేదికగా జగన్ ధర్నా చేపట్టడం, వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు సంఘీభావం తెలపడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కక్షపూరితంగా సాగుతున్నాయనే సందేశం బలంగా వెళ్తే దాని ప్రభావం పెట్టుబడులపై తీవ్రంగా పడుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంకేతాలను తీసుకెళ్లడంలో జగన్ సక్సెస్ అయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జగన్ ధర్నాతో ఏపీకి జరిగే నష్టం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలను ఏపీకి రప్పించడానికి తిప్పలు పడాల్సింది చంద్రబాబే. అసలే ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక సంస్థలు అంతంత మాత్రమే వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో చంద్రబాబు పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చేందుకు తన తిప్పలేవో పడుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయనే వార్తలు సహజంగానే పారిశ్రామికవేత్తల్ని ఆందోళన కలిగిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు శృతిమించాయనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇందుకు ఢిల్లీలో జగన్ ధర్నా బలాన్ని కలిగిస్తుంది. పారిశ్రామికవేత్తలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు. చివరికి కార్మికులు, ఉద్యమాలు కూడా ఉండకూడదని వారు ఆశిస్తారు. ఈ నేపథ్యంలో జగన్ ధర్నా తప్పకుండా పరిశ్రమల స్థాపనపై నెగిటివ్ ప్రభావం చూపుతుందనే ఆందోళన ముఖ్యమంత్రి చంద్రబాబును వెంటాడుతోంది. సో ఈ భయం కరెక్టే, చంద్రబాబు ఆందోళన కూడా, ఆయన టెన్షన్ కూడా కరెక్టే. కానీ మరి ఈ వ్యక్తిగత రాజకీయ కక్షలతో చేయించే దాడులు ఏవైతే ఉన్నాయో మరి అవి కరెక్టా? వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద లేదా? అధికారంలోకి వస్తున్నామని అంటే కౌంటింగ్ రోజు నుంచే మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా దాడులు ఆగలే. ఇంచుమించు లెక్కలు చెప్తున్నాయి కదా, 2700 కుటుంబాలు రాష్ట్రం దాటేసి వెళ్ళిపోయినాయి. మరో 1700 కుటుంబాల మీద ఇళ్లలోకి వెళ్ళి పట్టుకొచ్చి కొట్టే కార్యక్రమాలు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద, ఈ ప్రభుత్వం మీద లేకుండా 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పటికి నెలన్నర దాటింది కూటమి సర్కారు ప్రమాణ స్వీకారం చేసి. అయినా ఇప్పటికి కూడా ఈ ఆందోళనకర టెన్షన్ వాతావరణం కంట్రోల్ కాకపోవడానికి ఖచ్చితంగా కూటమి సర్కారు వైఫల్యం కిందనే లెక్క. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఎందుకంటే ఇది తొలి దశలో జనరల్గా జరిగేవే. ఆంధ్రప్రదేశ్ అంటేనే కక్షాపూరిత రాజకీయాల కేర్ ఆఫ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కనీసం ఇప్పటి నుంచి అయినా కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా డ్యామేజ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా అంత పెద్ద విజనరీ లీడర్, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియని విషయాలు కాదు. మరి ఎందుకు బేర్ చేస్తున్నారు, కార్యకర్తలను ఎందుకు ఇట్లా ఉసిగొల్పుతున్నారు? ఇక్కడ అంటే వైసీపీని అంతమొందిద్దాం, వైసీపీ పునాదులు లేకుండా చేద్దాం అనుకున్న మీ ఆలోచన కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మనుషులను చంపడం అనేది ప్రజాస్వామ్యయుతంగా కరెక్ట్ కాదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు చేసే పని కాదు. సో ఆ కోణంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు కనుక జరిగితే కూటమి సర్కారుకు పెద్ద డ్యామేజ్ కిందనే లెక్క. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూటమి మీద ఉంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఉంది. దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాల మీద కూడా ఉంది. వీళ్ళందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం చేస్తారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.